అందరికి నమస్తే. ఇవాళ నేను ఒకరి ఇంటికి వచ్చిన చెప్పిన కదా గదేనుల్లా దర్గా చిన్న పైల్వాన్. ఇక గల ఇంటికి అయితే వచ్చేసిన. మరి సార్ అయితే నా ముందర కూర్చున్నాడు. మరి ఆయనతో మాట్లాడదాం. మరి నమస్తే సార్, ఎట్లుంటిరి? బాగున్నారా సార్? సూపర్. నిజంగా ఒళ్ళంతా బంగారం వేసుకొని దిగి మస్తు కొడుతున్నారు సార్. నిజంగా నిజంగా బంగారమా సార్? అది నమ్మ బుద్ధి అయితే లేదు సార్ అసలే. కొంతమంది వేసుకుంటారు. 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసింది కదా. అవును సార్, మనకు అంత అవసరం పడలేదు. అదే గోల్డ్ షాపులు చెప్తే పంపిస్తారు మనకు. ఎట్లా మొత్తారు సార్? అదంతా బరువు అల్గా ఉంటాయి, అట్లా చూడడానికి అట్లా అనిపిస్తుంది. అవునా? ఎన్ని తులాలు ఉంటాయి సార్ అవన్నీ? డూప్లికేట్ అయితే వజన్ ఉంటాయి. వజన్ ఉంటాయి డూప్లికేట్. ఎన్ని తులాలు ఉండొచ్చు సార్ అది? 2 kg ఉంటుంది. 2 kgs రోజు 2 kg మొత్తురా సార్? ఒక్క ఉంగరం 10 లక్షలు. ఒక్క ఉంగరం ఒకటి తీసి అంటే ఈ రోజు రేట్ పెరిగింది కదా, ఒకటి తీసి నేను బరువు ఉన్నప్పుడు చేయించిన కదా నేను. ఇప్పుడు రేట్ పెరిగింది. ఇప్పుడు అది 100 గ్రామ్స్ ఒకటి. నిజంగా బరువు ఉంది, పడిపోయింది. 100 గ్రామ్స్ అది మస్తు బరువు ఉంది. ఒక్క ఉంగరమే ఇంత బరువు ఉందండి. మొత్తం ఇక ఆయన ఎంత మస్తుండొచ్చు సార్ నిజంగా. సార్ చెప్పండి, ఎట్లా మీరు అంటే ఈ దర్గా చిన్న పైల్వాన్ పేరు ఎట్లా వచ్చింది అంటారు? పేరు ఎట్లా అంటే ఎక్కడ ఉంటామని తెలియదు కదా చాలా మందికి. అట్లా పేరు దర్గా అనేసి అట్లా కుస్తీలు, మా ఫాదర్ కుస్తీలు నేర్పిస్తాడు. కుస్తీ పోటీలు. అట్లా కుస్తీలు దిక్కెళ్ళి పేరు పైల్వాన్ అని వస్తుంది. అంతేగాని రౌడీజం పైల్వాన్ కాదు, కుస్తీ పైల్వాన్. అంటే పైల్వాన్ అంటే ఇక అందరూ రౌడీజం చేసి అట్లా చాలా అట్లా పైల్వాన్ దాని అన్నారు. అది వేరే. అంటే మీ నాయన చేసేటోడు కుస్తీ నేర్చుకుంటుండే చిన్నప్పటి నుంచి. 5 years ఉన్నప్పటి నుంచి తాలీం వెళ్తుండే. 5 సంవత్సరాల నుంచి. హైదరాబాద్ లో 20 తాలీంలు ఉన్నాయి మావి. 20 తాలీమ్స్ ఉన్నాయి. అట్లా పైల్వాన్ అని పేరు వచ్చింది. ఇక అందరు ఏమనుకుంటారు అంటే కబ్జాలు చేసి అందరినీ గుద్ది చేసి కబ్జాలు చేసి అవి చేస్తే అట్లా ఉండదు పేరు. అంటే మీకు దాదాపుగా తండ్రి నుంచే పైల్వాన్ అని పేరు వచ్చింది. అంటే ఇప్పుడు కబ్జాలు చేస్తున్నారు అంటే ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారు అని విన్నాము. అంటే అది ఎట్లా చేస్తున్నారు? సెటిల్మెంట్ కాదు, కబ్జాలు ఉంటే వాళ్ళని పిలిపించి డాక్యుమెంట్ ఓవర్ చేయడం, వాళ్ళని చూసి వాళ్ళకి అప్పచెప్పడం అంతే. సెటిల్మెంట్ దాని అంటారు కానీ పెద్ద కొట్టాడు సెటిల్మెంట్ కాదు. గుద్దుతారు, తన్నుతారు, భార్య భర్తలు కొట్లాడారు, కోట్లకి వేసేస్తారు సివిల్ మ్యాటర్. అట్లా పిలిపించి వాళ్ళకి పైసలు ఇప్పేయడం. చిన్న చిన్న ప్రజలు రోజుకి ఎంత మంది వస్తారు? చాలా మంది వస్తారు, సెటిల్మెంట్ అయితే సెటిల్మెంట్ ఏంది, ఇద్దరి మధ్యలో కూర్చొని మాట్లాడి పైసలు ఇప్పేయడం. అదొక మంచి పనే కదా ప్రజలకు చేసేది. మంచి పని చేస్తాడు సార్. డేట్ తీసుకుంటా ఉంటే 10 సంవత్సరాలు నడిపిస్తారు. అసలు కొద్దిగా ఇద్దరిని బెదిరించేసి అది చేస్తే సార్. బెదిరిస్తే అంతే, ఇద్దరు లేకపోతే వినరు కదా, లేకపోతే ఇద్దరిని కూర్చోటి పైసలు ఇప్పేయడం అట్లా చేసి. అంటే బెదిరించుడు అంటే అందరినీ ల్యాండ్ నిజంగా ఇంకా కబ్జా చేసుకున్న ల్యాండ్ మీరే కబ్జాలు చేస్తారేమో అని అందరికి పేరుంది. అట్లా ఒక 100 గజాలు చేసి చూపెట్టమని అసలు లేదు. అట్లా అందరు అదే అనుకుంటారు సార్. మీరు నిజంగా కబ్జా అనుకుంటుండొచ్చు అట్లా, కానీ అసలు ఏడ లేదు అట్లా. అంటే వేరే వాళ్ళే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళే కబ్జాలు చేస్తే సారు అవి సెటిల్మెంట్ చేస్తాడంట. అది కాదు, డైరెక్ట్ స్థలాలు కొన్నారు అనుకో, ఆడ ప్రాబ్లం ఉంటే నన్ను పిలుస్తారు, పిలిపించి మాట్లాడతాం. అంటే మీ నాయన కుస్తీ పోటీ నేర్పిస్తున్నాడు, ఈయన కూడా కుస్తీ నేర్చుకున్నాడు. హైదరాబాద్ ఎంత మంది ఉన్నారు, మా ఫాదర్ కిందనే నేర్చుకున్నారు చాలా మంది. అవునా? మాకు 20 తాలీమ్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. 20 సేమ్ జిమ్ లో ఎట్లుంటాయి అట్లా తాలీం. అంటే మట్టి ఉంటది అందులో, అదే మట్టిలా కుస్తీ పట్టుడు పోటీలు. దంగల్ సినిమాలు ఉంటది కదా, మట్టి పోసుకొని కుస్తీలు కొట్లాడతారు, చెమటలు అట్లా. మీరు పాతకాలం, ఇప్పుడు కాదు, ఎన్నేళ్ళ నుంచో ఉంది కుస్తీ పైలు. మరి నాయన చేసింది మీరెందుకు అది కంటిన్యూ ఉన్నాయి? తాలీంలు ఉన్నాయి, మీరు ఇప్పటికి కంటిన్యూ ఉన్నాయి. అవునా? రేపు ఇంటర్వ్యూ ఆడనే ఉంది ఇంకోటి. అవునా? ఎంతమంది అంటే అందులో ఎంతమంది నేర్చుకుంటారు మీ దగ్గర? చాలా మంది వస్తారు, యూత్ పిల్లలు ఉంటారు కదా, ఎక్సర్సైజ్ చేసి కుస్తీలు కొట్లాడడం. చాలా గవర్నమెంట్ మెడల్స్, గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి కుస్తీల దిక్కెళ్ళి. మెడల్స్ అవి వస్తాయి కదా, గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి కుస్తీలో. ఇంటర్నేషనల్ గా ఉంటాయి కుస్తీలు. సేమ్ దంగల్ మూవీలో అట్లా ఉండే లేడీస్ కొట్లాడతారు, అట్లా లేడీస్ బి కొట్లాడతారు. మా సిస్టర్ కొట్లాడుతుండే కుస్తీలు, నేను మా సిస్టర్. మంచిగా నేర్పించిండు చిన్నప్పటి నుంచే కదా. చిన్నప్పటి నుంచి. అంటే మీరు చదువుకోలేరా సార్? చదువుకున్నా. ఎంతవరకు చదువుకున్నారు? 10th లాస్ట్. అంతేనా? ఇక అందుకు కుస్తీ పట్టనీకే పోయారు తర్వాత?
ఒకప్పుడు చదువుకోలే అంతే కదా, ఏముంది అప్పుడు. కానీ చదువుకోకపోయినా కుబేరుడు అయిపోయారు సార్ మీరు నిజంగా. కుబేరుడు కష్టపడితే కుబేరుడు అవుతారు, ఇంట్లో కూర్చుంటే అవుతారా? అందరు ఏదో చదువుకుంటే కష్టపడాలి, బయటకు పోయి ఆ, పైసలు ఉంటే 10 లక్షలు అనుకో, ఓ స్థలం కొని వదిలేస్తే అవి 5-6 సంవత్సరాలు పెరిగిపోతుంది. ఉమ్. అంటే మళ్ళీ అమ్ముకుంటే భూమి మళ్ళీ పైసలు కొనుక్కుంటే వస్తాయి. అది తరగదిగా తరగదు భూమి ఎప్పటికీ. బంగారం కొంటే. అంతే కదా. ఆ, బంగారం అంటే పెరగదు రేటు. బంగారం కొంటే పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు బంగారం కొనాలి, పోయి స్థలం కొనుక్కొని. ఉమ్, ఇప్పుడు ఆ 2 లక్షలు పెట్టి స్థలం బంగారం కొనాలనుకున్నాను అనుకో, ఆ 2 లక్షలు పెట్టి స్థలం కొన్నాక ఉమ్, ఒక సంవత్సరం ఆగితే 6 లక్షలు వస్తాయి దానికి, అప్పుడు 2 లక్షలు పెట్టి బంగారం కొనాలి. అట్లనే చేసిరేమో మీరు ఇక. అట్లా బెనిఫిట్ అంతే కదా. ఉమ్. 1 కోటి రూపాయలు పెడితే అంతే, కోటికి 2 కోట్లు వస్తాయి ఎంత ఒక్కోసారి. ఉండదు సార్ మీకు ఆస్తి ఎంత ఉంటుంది సార్? ఆస్తి ఏమి ఉన్నాయి లేదు, ఉన్నిళ్ళు ఒక్కటేనా ఇది? ఒక్కటి కాదు 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. కృష్ణనార్లు ఉంది, ఆ. ఇసు కూడా సార్. ఎంతమంది సార్ పిల్లలు మీకు? ఎంతమంది? 3 పిల్లలు, ముగ్గురు 4 పిల్లలు. మొత్తం. ముగ్గురు 3 పిల్లలు ఒక కొడుకు. మ్యారేజ్ అయిపోయింది, ముగ్గురికి అయిపోయిందా? 3 అయిపోయింది. కొడుకుకి ఆయన చేయాలి ఇప్పుడు. చెయ్యాలి ఇక. ఇక పెళ్లి చేసుడు చూస్తున్నాం. ఇల్లు కట్టి చూడన్నట్టు మీరు పెళ్లిళ్ళు చేసిరు, ఇల్లు కట్టిరు. ఇల్లు కట్టాం. కొడుకు అన్ని ఎప్పుడు సార్ చేసాం. మరి పెళ్లి? చాలా మంది పెద్ద మనుషులు అంటారు కదా ఆ, తెలంగాణలో, ఆ. ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడు అన్ని అదే. అయిపోయినాయి. అన్ని ఈ లాస్ట్ అయిపోయినాయి. పెళ్లి ఉంది. అన్ని చేసిరు అన్ని సార్. చేసుకుంటేనే గోల్డ్ వేసుకోవాలి మళ్ళా. ఆ. బయటకి ఏడికి పోయి నీవు వేసుకొని పోతారా సార్ మీరు? మ్యారేజ్ ఉంటుంది, మ్యారేజ్ ఉంటేనే. మ్యారేజ్ ఉంటేనే వేస్తా. ఇవాళ రేపు మీరు దొంగలు వచ్చినప్పుడు ఎట్లుండే, పడుతుంది సార్. మీరు ఇంత బంగారం వేసుకొని తిరిగితే ఎట్లా సార్? మీరు వచ్చినప్పుడు ఎట్లుండే సింపుల్ గా ఆ, అట్లనే ఉంటా పుట్టి అప్పుడు. మ్యారేజ్ ఉంటేనే వేసుకొని వెళ్తా. మ్యారేజ్ ఉంటే అయినా దొంగలు పడతారు సార్, జాగ్రత్త ఉండాలి. దొంగలు మా మీ దగ్గర వెనకాల ఎవరినన్నా వాళ్ళని దొంగలు పెట్టుకొని బాడీ గార్డ్ అమాయకుల దగ్గరికి పోతారు, మాయాసుంటల దగ్గర రారు. పైల్వాన్ దగ్గరికి అమాయకులు ఎవరు లేడీస్ రారు. దగ్గరికి పోయి చైన్లు గుంజుకొని పోతారు. మా దగ్గరకు వస్తారా, నేను ఇంటికి వచ్చారు ఒకటి అవుతుంది నాకు రోజు. ఉమ్. అంత ధైర్యం ఉండదు ఎవరు. మీరు ఈ పొలిటికల్ లో తిరిగిరని తెలిసింది సార్. అంటే ఫస్ట్ నుంచి టిఆర్ఎస్, టిఆర్ఎస్ స్టార్టింగ్ నుంచి టిఆర్ఎస్ లోనే ఉన్నా, పార్టీని అందులోనే ఉన్నా. తెలంగాణ వచ్చినాక ఇక నేను వెళ్ళాలి, మళ్ళీ టిఆర్ఎస్ లో తిరగాలి. తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ టైంలో మీరు ఫుల్ తిరిగిరా? మొత్తం అరెస్టులు, ఆ. పోలీస్ స్టేషన్ కూర్చోటోడు ఇడిచోడు చాలా అయినాయి. కేసీఆర్ సార్ తోనే తిరిగిరా? అందరితో, కేటీఆర్ తోటి, కేసీఆర్ తోటి, అందరు మొత్తం. ఇప్పుడు అంత ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇప్పుడు ఉమ్. అందరితో. మరి ఎందుకు వెళ్ళలే సార్ మీరు? రాజకీయం ఎందుకు తీసుకోలేరు? పద్మరావు ఉన్నాడు కదా సికింద్రాబాద్, ఉమ్. ఆయనతోటి ఇడికెళ్ళి ర్యాలీ తీసినాం. ఇడికెళ్ళే 100 కార్లతో తీసిన అప్పుడు. ఉమ్. సిటీ జనరల్ సెక్రటరీ ఉండే 10 సంవత్సరాలు. ఉమ్. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు పోవాలనిపిస్తలేదు? పోవాలి చూద్దాం, ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే పోటీ చేస్తాం. ఛాన్స్ చేస్తారు, ఆశ అవుతుంది. ఉంటే కానీ అప్పుడే మంచిగా ఉండే సార్. ఇంట్రెస్ట్ లేదు కానీ ఆశ ఉంది. ఆశ ఉంది, ఇంట్రెస్ట్ కానీ అప్పుడే వేసేది ఉండే సార్ మీరు. అప్పుడు ఇంకా మనకు ఇంట్రెస్ట్ లేక సైలెంట్. అప్పుడు ఈ సెటిల్మెంట్ ఇవే ఉండేనా? ఇవే ఉంటాయి ఎక్కువ, మొత్తం ఇవే. అంటే కబ్జాలు చేసుడు అంటే అందరూ ఏమనుకుంటారు అంటే మీరే అందరి అన్యాయంగా లాక్కున్నారు చేసిర్రు అని అందరు అదే అనుకుంటున్నారు. అన్నయ్య లేకపోతే సోషల్ మీడియా ఎట్లుంది, ఎవరైనా చెప్తారు కదా సోషల్ మీడియా. అవును, మామూలుగా లేదు ఇప్పుడు. వీళ్ళ కబ్జా చేసినట్టు ఎమ్మెల్యే చేసినా వాళ్ళు చేసినా బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్. అట్లా 700 గజాలు కబ్జా చేయలేకపోవడం వరకు ఇక్కడే ఉన్నది లీగల్ కొనడం పెట్టుకోవడం, కష్టపడే బతికేరు. ఒక్కో మెట్టు ఎక్కువ కష్టపడుకుంటూ వస్తేనే సక్సెస్. ఒకటేసారి ఎక్కి మీద కూర్చోాలంటే కింద పడిపోతుంది. మిమ్మల్ని చూడంగానే భయపడాలంటే భయం అంటే భయమైంది. అట్లుండే, కానీ మీరు మాట్లాడితే సింపుల్ గా మాట్లాడుతున్నారు. దూరం నుంచి చూస్తే అట్లనే అనిపిస్తుంది ఎవరికైనా, అంతే కదా? భయం ఉంటుంది, ఇంటికాడికి రావాలని భయపడతారు. ఏం భయపడకూడదు అంటారు. వెంగిట వచ్చినప్పుడు మస్తు భయపడుతున్నాం. సార్ అయితే మంచిగా కూల్ గా మాట్లాడుతారు. అందరు రావచ్చు సార్ ఇంటికి. చెప్పుడు సార్, ఇంకా ఏం కొడుకు పెళ్ళి ఎప్పుడు మరి ఏంటి? ఇయర్ చేయాలని చూస్తురు, చేయడం. మొన్న ఇంటర్వ్యూలో కూడా చూసిన డాడీ మంచి మంచి చెప్తున్నాడు, మస్తు మాట్లాడుతాడు. రాదాడు దాచుకుంటాడు. రోషన్ కూర్చొచ్చిండు అప్పుడు, ఆయన రిక్వెస్ట్ బాగా చేసిండు, నువ్వు ఉండాలి. సరే అనేసి ఒప్పుకుంటా అప్పుడు. ఇప్పుడు సెటిల్మెంట్లు అంటే మీరు ల్యాండ్స్ కి వచ్చిన వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారా? పైసలు అంటే మనిషిని బట్టి, కొద్దిగా ఉన్నోళ్ళ దగ్గర తీసుకుంటాం, లేదు గరీబ్ వాళ్ళ దగ్గర తీసుకోము. ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే జర పర్సంటేజ్ కంపల్సరీ. ఎట్లా ఉంటే చేస్తారు? ఎట్లా ఉంటుంది అంటే కొద్దిగా పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు అనుకో, ఇప్పుడు 10 కోట్లు వచ్చేటినాయి, 10 కోట్లు వస్తే ఇప్పించినాం అనుకో, అలాగే 10% అట్లా తీసుకుంటాం. ఎంత కొంత ఇస్తారు. ఇక పురా లేని వాళ్ళు వస్తే సార్, లేని వాళ్ళు వస్తే అక్కడ హెల్ప్ చేసేస్తా, ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటా, లేని వాళ్ళకు ఫ్రీ ఇచ్చేస్తా. అట్లా మీరు బాగానే మస్తు మందికి హెల్ప్ చేసారంట కదా సార్? గరీబ్ వాళ్ళకు చిన్నప్పటి నుంచి అలవాటు అది చేయడమే. మా ఫాదర్ చేస్తుంటే మేము అట్లనే చేస్తాం.
ఇంటికి వస్తే అప్పుడు కుస్తీలు కొట్లాడేసి వస్తే 100 మందికి అన్నం తినడుతుండే ఇంటి దగ్గర కుస్తీలు ఊర్లలోకి వెళ్ళి వస్తుండప్పుడు. సొంతం ఏ ఊరు సార్ మీది? ఎక్కడ? ఇదే హైదరాబాద్. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిరా? తాత ముత్తాతలంతా హైదరాబాద్. హైదరాబాదే. ఇదే ఏరియా ఇదే హైదరాబాద్ మొత్తం. ఆ. మా తాత ఇది వాళ్ళ నాయన అంత ఇక్కడనే తాతలు కూడా ఇక్కడ హైదరాబాద్. వాళ్ళు కూడా ఇదే కుస్తీ పని చేసేదా? కుస్తీ పని. తాత పటేల్ ఉండే. పటేల్ మీరు పైల్వాన్. తుపాకి వేసుకొని తిరుగుతుండే అప్పుడు. ఇప్పుడు గిట్ట మీ దగ్గర బాంబులు తుపాకులు ఉంటాయేమో సార్? తుపాకులు ఉంటాయా? ఉన్నాయి. అంటే మా ఫాదర్ లైసెన్స్ తుపాకి. మా తాత తర్వాత మా ఫాదర్కి వచ్చి, మా ఫాదర్ తర్వాత మాకు. మీరు అప్పట్లో జైలు ఉన్నారని విన్నాం. అంటే ఎన్ని దినాలు ఉన్నారు? ఎందుకైంది? చాలా రోజులు జైలు అంటే ఎన్నిసార్లు పోయిండొచ్చు. చాలా. ఎన్ని కేసులు ఉంటాయి సార్? అంత ఎందుకు మీడియాలో చెప్పి గోలగోల జరిగినాయి అవి 20 years కింద. 20 years కిందనే జైల్లో ఉన్నారు. మంచిగానే మస్తు కష్టపడ్డారు. కష్టమే మేడం. జైలు ఉంటే హ్యాపీగా చూస్తారు. బయట ఇబ్బంది కానీ జైల్లో మంచిగా చూసుకుంటారు. జైల్లో మంచిగా ఉంటుందా సార్? అంటే వేరే వాళ్ళు కాదు, మా పోతే హ్యాపీ ఉంటుంది. కుటుంబం నిడిసబెట్టి గడు ఉండాలంటే కేసెస్ జరిగినప్పుడు కంపల్సరీ జైలు పోవాలి ఎవరైనా. బాధపడ్డారా సార్ అప్పుడు? బాధ ఉండదు. జైలు అంటే బాధనే ఉంటది. జైల్లో ఉండాలని ఉంటది కానీ మంచిగా పెళ్ళాం పిల్లలు నిడిసబెట్టి గడబోయి ఉండాలంటే కూడా ఇబ్బంది. టైం ఒక్కోసారి కేసెస్ అప్పుడు తెలియని ఏజ్ ఇలా కేసులు జరిగినాయి అప్పుడు. ఇప్పుడు అన్ని కొద్దిగా మంచిగా ముందు కేసులు జైలు కాదు, కొద్దిగా పక్కకు వచ్చి వేరే బిజినెస్ చేసుకుంటా ముందుకు వెళ్ళారు. తర్వాత ఇక మళ్ళా మా పేరు అనేది అట్లనే ఉంటది ఎప్పటికీ. ఒకసారి జైల్లోకి పోయినాం అనుకో ఆ పేరు అనేది అట్లా ఉండిపోతుంది ఎప్పటికి. అది ఇక పోదు సార్, ఎప్పటికీ ఉంటది అట్లనే కంపల్సరీ. కానీ తర్వాత మళ్ళా మీరు బిజినెస్ స్టార్ట్ చేసి కేసెస్ కాకుండా చూసి కేసులు కాకుండా చూసి అప్పటికే బాగానే 100-200 కేసులు అయినాయి అప్పటికి. కాకుండా పక్క జరిగి కోర్టులు పోలీస్ స్టేషన్లు కావాలని మీ మీద పెట్టిర్రా లేకపోతే ల్యాండ్ల మీద అయినాయి, కొన్ని స్థలాల మీద కొన్ని ల్యాండ్ కేసులు. కానీ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి పైల్వాన్ అంటే. అంతేనా? తెలిసింది. అప్పుడే తెలిసిందా? అమ్మో మీరు అప్పుడే చూపించారు. ఇక ఇప్పుడు ఏం చూపెట్టేది మాట్లాడుతుంటే అది ఏమైనా అయిపోయింది. అప్పుడు ఎందుకు ఇంత కూల్ గా అయిపోయారు సార్ మరి? అంటే అప్పుడు చేసిన మాకు తెలిసిపోయి తకాంచిపోయినా మరి చేసి పక్కకు సైడ్ అయ్యి ఇది హ్యాపీనెస్ అన్నట్టు. జీవితం అంటే ఎట్లుంటది ఏంది అందరికి మెసేజ్ మీడియాలో అదే చెప్తున్నా. గొడవలు చేసి జైళ్ళకి పోకూరి, మంచి హ్యాపీగా బయట ఉండి సంతోషంగా. కష్టం కాబట్టి చెప్తున్నారు. తెలుసు కదా మనకు. వాళ్ళ నీళ్ళని కొడితే పోయి జైల్లో కూర్చోవాలి. అట్లా కాకుండా నా ఎంబడి ఉండేటోళ్ళనే మన తలిగినా ఎవరిని కొట్టనియా. ఆ కొట్టుడు ఫైటింగ్ కాదు, దాని తర్వాత ఏమైంది అది చూసుకోవాలి. వాళ్ళు పోయి కేసు పెడితే జైలుకి పోవాలి. ఇబ్బంది మీరు పడద్దని చెప్పేటోళ్ళు. నా పక్క కొడితే నా మీద కేసు బుక్ అవుతుంది. నేను కొట్టేది అవసరం లేదు. ఏ రోజు ఎవరు కొట్టినా అవి నా మీద కేసు బుక్ చేసేస్తారు. ఇప్పుడు ఎక్కడికన్నా పోయినా మీరు గ్యాంగ్ వేసుకొని పోతారా సార్? వస్తారు గ్యాంగ్. వస్తారా? ఎంత మంది కదులుతారు? 2 కార్లలో వెళ్తాం. ఎక్కడికన్నా 2 కార్లు బయటకు పోయినాయి. 2-3 కార్లలో వెళ్తాం. అవసరం లేకపోతే ఒకటే కార్లు వెళ్తాం. 3 పిల్లలు ఏడుంటారు సార్ ఇప్పుడు? ఇక్కడ హైదరాబాద్ ఉంటారు. ఒక ఆస్ట్రేలియా ఉంది, 2 ఇక్కడనే. ఒక ఆమె అక్కడ ఉంది బయట. మంచిగా పెళ్లిళ్ళు చేసి ఇచ్చేసారు అందరికి. మొత్తం 3 సాఫ్ట్వేర్ వాళ్ళు. సాఫ్ట్వేర్ 3 ఒకేసారి చేసిరా సార్? వేరే మరి కొడుకు సంవత్సరం నా పెద్ద ఆమె ఫస్ట్ చేసిన, తర్వాత 3 years తర్వాత 2 చేసిన. ట్విన్స్ అన్నమాట. ఇద్దరికి కావాల పిల్లలు. 6 months గ్యాప్ లో చేసిన. అందరు హ్యాపీ ఉన్నారు. అంతా దిల్ఖుషిగా, ఏ బాధలు లేవు. కానీ కష్టాలు పడి తిరిగి వచ్చి ఉంటారు. కష్టాలు పడి నేను సక్సెస్ అవుతుంది. ఎవరైనా ఇంట కూర్చొని చేయాలంటే కుదరదు. ఏదో మనకు అయినంత మనం కష్టపడి సక్సెస్ కావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఏదన్నా అన్యాయంగా ఉన్న ల్యాండ్ కేసు వస్తే తీసుకుంటారా సార్? తీసుకొని చేస్తారా మీరు? అన్యాయంగా అంటే అది చూస్తాను. ఎవరు కబ్జా వాళ్ళు ఉన్నారు, ఏంది డాక్యుమెంట్ వీళ్ళది ఒరిజినల్ వాళ్ళదా అలా పిలిపించి మాట్లాడి కబ్జా. మంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాకుండా డూప్లికేట్ ఇచ్చి కూడా మోసపోయి చాలా మంది చేస్తారు. అది ఉన్నారు అట్లా. అదే చాలా మంది చేస్తారు అట్లా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.